హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ బెల్లం గవ్వలు. చాలా సింపుల్గా కరకరలాడుతూ ఎక్స్ట్రా క్రిస్పీగా, మనకి గవ్వలు చేసుకునేది లేకపోయినా కూడా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీని స్టార్ట్ చేద్దామా? ఒక బౌల్లోకి 1/2 kg మైదా పిండిని తీసుకుని ఇందులో చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 2 spoons వరకు సూజీని యాడ్ చేసుకోవాలి. సూజీని యాడ్ చేయటం వల్ల గవ్వలు చాలా క్రిస్పీగా వస్తాయి. 3 to 4 spoons నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నేను కౌ గీని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సూజీ, గీ మొత్తం ఈ మైదా మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి. మనం ఇలా కలుపుకున్న తర్వాత చేత్తో ఇలా చేసినప్పుడు మనకి అది కొంచెం ఉండ కింద అవ్వాలి. ఇది అవ్వలేదు కాబట్టి నేను ఇంకొంచెం గీని యాడ్ చేస్తున్నాను. మరొక 2 spoons వరకు గీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండ చేసినప్పుడు మనకి ఉండ కింద అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనము కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ముద్ద కింద కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి ఎక్కువ యాడ్ చేస్తే పిండి పల్చగా అయిపోతుంది. అందుకని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల గవ్వలు మనకి చాలా గుల్లగా వస్తాయి. చూడండి, ఫింగర్తో ఇలా ప్రెస్ చేసినప్పుడు ఎంత స్మూత్గా ఉందో కదా. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఉండల కింద చేసుకోవాలి. మనం చేసుకునే గవ్వల సైజును బట్టి ఈ ఉండని కూడా అదే సైజులో చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఉండల కింద చేసేసుకుని ఇప్పుడు మనం డీప్ ఫ్రైలకి యూజ్ చేసే ఈ జాలి గరిటెని రివర్స్ చేసి దాని మీద ఫస్ట్ దీన్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసి సైడ్కి మనం ఇలా కొంచెం స్ప్రెడ్ చేస్తే అది చాలా ఈజీగా గవ్వ కింద వచ్చేస్తుంది. ఇప్పుడు మరొక ఉండని తీసుకుని సేమ్ అలానే ప్రెస్ చేసుకుంటే మనకి గవ్వలన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. గవ్వల్ని మరీ దళసరిగా చేయకూడదు. దళసరిగా వస్తే కనుక గవ్వలు గట్టిగా వచ్చేస్తాయి. ఇలా అన్నింటినీ చేసి పెట్టేసుకోవాలి రెడీగా. ఇలా అన్నింటినీ పెట్టుకున్న తర్వాత ఆయిల్ని మనం ప్రీహీట్ చేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని గవ్వల్ని 1 by 1 వేసుకోవాలి ఆయిల్లో. ఇలా ఆయిల్కి సరిపోయినన్ని గవ్వల్ని వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో
వీటిని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేసుకోవాలి. ఇలా గవ్వలన్నింటినీ తీసేసిన తర్వాత ఒక 2 minutes మళ్ళీ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మరికొన్ని గవ్వల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వెంటనే వేసేసి ఫ్రై చేయకూడదు, అలా చేస్తే కనుక గట్టిగా వస్తాయి. ఇప్పుడు ఇలా గవ్వలు అన్నింటినీ కూడా మనం ఫ్రై చేసేసుకుని ఫస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పాకం పట్టుకోవటానికి ఒక పెద్ద గిన్నెని పెట్టుకొని కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇందులో 1/2 kg మైదాకి నేను 1/4 kg పంచదార, 1/4 kg బెల్లంని తీసుకుని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని బాగా కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవుతున్నప్పుడే ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్, 2 స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకోవాలి. ఇలా గీని యాడ్ చేయటం వల్ల మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీన్ని మిక్స్ చేసుకుంటూ బెల్లము గట్టి పాకం వచ్చేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. చూడండి పైన ఇలా నురుగులా వచ్చిందో అంటే బెల్లం గట్టి పడుతుంది. బెల్లం కరెక్ట్గా కుక్ అయింది లేనిది తెలుసుకోవాలి అంటే మనం కొంచెం వాటర్లో ఈ పాకంని వేసి చూసినప్పుడు అది ఇలా ఉండ కింద అవ్వాలి. ఇలా పాకం వేసినప్పుడు చూడండి ఇలాగా ఉండ కింద అవ్వాలి. ఇలా పాకం వస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో డైరెక్ట్గా మనం గవ్వల్ని వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి గవ్వల్ని వేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాకం అంతా కూడా గవ్వలకి బాగా పట్టాలి. పాకం చల్లారే కొద్దీ గవ్వలు అంటుకుపోతుంటాయి. వేడి మీదే ఫాస్ట్గా ఒకసారి బాగా కలిపేయాలి. చూడండి అంతే. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం ఈ గవ్వల్ని సెపరేట్ చేసేసుకోవటమే. మరీ చల్లారిన తర్వాత కన్నా కొంచెం గోరువెచ్చగా ఉంది అన్నప్పుడు కనుక మనం గవ్వల్ని సెపరేట్ చేసుకుంటే ఈజీగా సెపరేట్ అయిపోతాయి. అంతే అండి, చాలా ఈజీగా ఈ గవ్వల్ని తయారు చేసుకోవచ్చు. మనము పాకంలో కూడా గీని యాడ్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ వరకు కూడా చాలా గుల్లగా ఎక్స్ట్రా క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ కాసేపు సరదాగా.